రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జై జయ శ్రీ సుదర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ వి కన్నన్, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ యూనివర్సిటీ, ఉభయ వేదాంత విద్వాంసులు, యజ్ఞం స్వామి అనే ప్రసిద్ధి పొందిన స్వామివారి వందే వేదాంత దేశికం అని తమిళ భాషలో వారు అనుగ్రహించిన వేదాంత దేశిక ఉపదేశములను తెలుగులో అనువాదం చేస్తూ దాసుడు ఈరోజు ఉపన్యాసం 40వ ఉపన్యాసం, తమలపాకు నాగవల్లి దళం. ఇది ఒక్కతో సహా దాని గురించి స్వీకరించాలి, ఆ తాంబూలాన్ని ఎలా స్వీకరించాలి అని, విధి ఏమిటి అని వేదాంత దేశంలో మనకు చిన్న చిన్న విషయాలు కూడా మన ఆరోగ్యం పైన ఒక తండ్రిలా ఎలా అనుగ్రహిస్తున్నారో దాని గురించి మనం చూస్తాం. ఈ నాగవల్లి దళం అని తమలపాకు ఉన్నదే, ఇది ఔషధం, మంచి ఔషధం, ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నది. అది మాత్రం కాదు, అది మంగళకరమైనది కూడా. శుభానికి భగవంతుని తిరువారాధనలో ఆరాధనలో సమర్పిస్తూ ఇవన్నీ కూడా సమర్పించే ఒక విధానం ఆగమంలో కూడా ఉన్నది. వివాహాది మంగళ కార్యక్రమాల్లో ఇది వాడుతూ ఉంటాం. ఇది ఈ ఒక తమలపాకు ఒక్కతో సహా వేసుకోవడం అనేది, ప్రతిరోజు వేసుకుండడం కూడా ఆరోగ్యానికి మంచిది అంటుంది ఆయుర్వేదం. కానీ కొన్ని నియమాలు, దానికి కొన్ని విధి, దాన్ని పాటిస్తే అది ఆరోగ్యంగా ఉంటాం. వీటన్నీ కూడా సంకలించి చక్కగా మనకు ఆహార నియమం అనే గ్రంథంలో, ఇత్యాది గ్రంథంలో వేదాంత దేశికులు అనుగ్రహిస్తున్నారు. కొన్ని ఆ నియమంలో 8 నియమం. మొట్టమొదటి నియమం, అందరూ కూడా ఈ ఒక తాంబూలాన్ని స్వీకరించకూడదు. తమలపాకు వేయడం అందరికీ అర్హత లేదు. ముఖ్యంగా బ్రహ్మచారి, సన్యాసి, వాళ్ళకి చందనము లేదు, తమలపాకు కూడా వేయకూడదు తాంబూలం. అలాగే విధవా స్త్రీ కూడా దీన్ని వేసుకోకూడదు తాంబూలాన్ని. గృహస్థులు మాత్రమే దీన్ని స్వీకరించవచ్చు, వాళ్ళకి శ్లాఘ్యం, ఆరోగ్యకరమైనది. ఎవరెవరు వేయకూడదు అని శాస్త్రం చెబుతుంది మనకు. అంటే ఏమర్థం? దీని నుంచి మనం ఊహించవచ్చు ఒక విషయం. ఈ తమలపాకు తాంబూలానికి మన మనసులో కామాన్ని వృద్ధి చేస్తుంది, కామగుణాన్ని, కామ వికారాన్ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యకరమైన కూడా. కావున బ్రహ్మచారి, సన్యాసి, విధవా స్త్రీకి ఇవి వర్జనం. ఒక శ్లోకం ఉన్నది ఆయుర్వేదంలో, కామాగ్ని సందీపనం అంటుంది ఆయుర్వేదం. కావున వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఒక తాంబూలాన్ని వేయకూడదు. బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా చెప్పబడి ఉన్నది, తాంబూలం విధవా స్త్రీ వేయకూడదు, యతీనా సన్యాసులు వేయకూడదు, బ్రహ్మచారి వేయకూడదు, తపస్వినాం చ తపస్సులు, మహర్షులు అంటే ఇంట్లో కూర్చొని గృహస్థులు కూడా వ్రత దినంలో తపస్సు ఆచరిస్తే వాళ్ళకు కూడా, విప్రేంద్ర వాళ్ళు దీన్ని వాడితే ఏమవుతుంది? గోమాంస సదృశం ధ్రువం, ఆవు మాంసాన్ని తిన్న మహాపాపం వస్తుందట. కావున వాళ్ళకి ఇది వర్జనం. తర్వాత దీనివల్ల లాభం ఏమిటి? గృహస్థులు వేసుకుంటే బల్యం శ్లేష్మాశ్చ దౌర్గంధ్య మల వాతష్ణుమాపహం, బలం వస్తుంది. బల్యం మన ఒక లివర్ దాన్ని శుద్ధంగా పెట్టుకుంటుంది, నోరు కూడా శుద్ధంగా సుగంధంగా ఉంటుంది, కడుపులో జీర్ణశక్తిని పెంచుతుంది అని భావప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథం అంటుందట. మన ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా కొన్ని రోజులు తప్ప, అంటే వర్జిత రోజులు తప్ప మిగతా రోజుల్లో మనం వేసుకోవచ్చు అంటుంది.
రెండవ విషయం, అన్ని రోజులు వేయొచ్చా, ప్రతిరోజు వేయొచ్చా? వేయకూడదండి. అది ఏ ఏ రోజులు వేయకూడదు? దాంట్లో రెండు భాగాలు. ఒక మొదటి భాగం వ్రతం రోజుల్లో, వ్రతం ఉన్నప్పుడు ఏకాదశి ఇత్యాది, ఏకాదశి, శ్రీ జయంతి ఇత్యాది రోజులు వేయకూడదు. రెండవది శోకం, అంటే హాస్యోత్సవంలో ఉండే సమయంలో మరి వేయకూడదు. శ్రాద్ధ దినము ఇటువంటి రోజుల్లో, తర్పణ దినము మనం వేయకూడదు. మిగతా సాధారణ రోజుల్లో వర్జిత దినాలను విడిచిపెట్టి గృహస్థులు స్వీకరించవచ్చు. మూడవ విషయం, ఈ తమలపాకు ఉందే, ఈ ఆకుని మొత్తంగా అలాగే వేసుకోకూడదు. అంటే ఆది, అంతము, మరి నరాలు ఉంటాయి కదా మధ్యలో, ఇవన్నీ చింపిన తర్వాత దాన్ని మనం స్వీకరించవచ్చు. అది ఎందుకండి అది కూడదు? ఆ అగ్రభాగం, మధ్య భాగం, అంత భాగం అంటే దానికి ఒక శ్లోకం ఉన్నది. రాజవల్లభం అనేవాడు వాడి గ్రంథంలో రాశాడు, నాయురగ్రే విషమ్మూలే, ఆయురాదు తగ్గిపోద్ది. ఆయుర్ వృద్ధి కావాలంటే అది అగ్రభాగాన్ని తీసేయాలి, విషమ్మూలే మూల భాగాన్ని తీసేయాలి, మధ్య అలక్ష్మి, మధ్య భాగాన్ని స్వీకరిస్తే అలక్ష్మి మూదేవి వస్తుంది, జ్యేష్ఠ దేవి, ధననాశం. వ్యవస్థిత తస్మాత్ అగ్రంచ మూలం చ మధ్యం పర్ణస్య వర్జయేత్ అంటుంది అని ప్రమాణం ఉన్నది. అందుకే మనం ఈ తాంబూలం వేసేటప్పుడు ఇవన్నీ మన పెద్దవాళ్ళు వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆ భాగాన్ని తీసిన తర్వాతే మనం స్వీకరించవచ్చు. వేదాంత దేశికులు అంటున్నారు, వెట్రెల ఎన్ అడిను నియం నడువిల్ ఈర్కం విలక్కినారే అనే 19వ పాసనంలో ఆహార నియములు అంటున్నారు. నాలుగో విషయం, ఈ ఒక నాగవల్లి దళతో సహా, ఆకుతో సహా, తమలపాకు దానితో సహా, ఈ ఒక సుపారి అంటారు కదండి, అది మనం పాకు అంటాం కదా, నట్, అది మనం దాంతో సహా మరి కొద్దిగా కాల్షియం అంటారు, దాన్ని మనం స్వీకరించవచ్చు. కానీ అది మూడో విషయం కాబట్టి మూడవది అంటారు దాన్ని. మొదటి ఏమో ఆకు, రెండవది ఏమో వక్క. ఆకుతో సహా వక్క, వక్కతో సహా ఈ యొక్క కాల్షియం. అది తెల్లగా ఉంటుంది, సుగంధంగా ఉండాలి. అది మూడో విషయంగా ఉన్నది కాబట్టి మూడవది అంటారు. కొద్దిగా వేసుకోవాలి అది అంతే. కొంతమంది చాలా ఈ ఒక వక్కని ఎక్కువ వేసుకుంటారు, ఒట్టి వక్క, అది మంచిది కాదు. అది ఆకుతో సహనే వక్కని వేయాలి, అది ఉంది ప్రమాణం. అనిధాయ ముఖే పర్ణం అంటే ఆకు వేసుకోకుండా పూగి ఫలం అంటారు దీన్ని, వక్కను. స్వాధయతే నరహ, అలా ఎవరు ఒట్టి ఒక్క మాత్రం వేసుకుంటాడో మతిభ్రంశం అవుతుంది, పిచ్చోడు అయిపోతారు వాడు, బుద్ధి భ్రమించిపోతుంది. దారిద్ర్యం వస్తుంది. అంతే న స్మరతే హరిం, చివరి క్షణంలో హరిస్మరణ రాదు అంటుంది. నిర్కంఠ శ్లోకం. తర్వాత వేదాంతి ఏంటంటే వెట్రలేము తిన్నాదే తిన్నుం పాకం విలక్కినారే అన్న వేదాంతశీలు. ఐదో విషయం, కొంతమంది ఈ తాంబూలానికి దాసులయ్యి ఎప్పుడైనా అప్పుడు వేస్తూ ఉంటారు, అది మంచిది కాదు. ఆలస్యం అమృతం విషం, అధికం కూడా అమృతం, అధికంగా అమృతాన్ని తాగిన విషం అవుతుంది. కావున ఎక్కువ ఈ ఒక తాంబూలాన్ని స్వీకరిస్తే శరీర ఆరోగ్యం చెడిపోతుంది, వెంట్రుకలు మనకు కేశం కూడా తెల్లగా పండ్లు దాని తెలుపు రంగు తగ్గడం, మరి మన కన్ను, మరి చెవు, నేత్రము, ఈ శ్రోత్రం, ఇవన్నీ కూడా ఆ శక్తి తగ్గిపోతుంది అంటుంది ఆయుర్వేదం. కావున ఎప్పుడైనప్పుడు వేసుకోకూడదు. ఆరో విషయం, ఈ తాంబూలం వేసుకున్న వెంటనే నీళ్లు తాగకూడదు, నిషిద్ధం.
వెట్టిలై తిన్నా నిర్క పరుగు నీరు బిలక్కినారే అంటున్న వేదాంతేశుడు. ఏడవ విషయం, ఈ ఒక్క కాల్షియం ఉన్నది కదా, సున్నా. ఆ సున్నము ఒక ఆకులో తీసుకొని ఆకు నుంచి మిగతా ఆకుల్లో కొద్దిగా స్వీకరించుకొని తాంబూలంలా మనం నోట్లో వేసుకోవాలి. కానీ ఈ సున్నం పెట్టుకున్న ఆకు ఉన్నదే తమలపాకు, దాన్ని తినకూడదు, దాన్ని పారేయాలి. అక్కడ కంజూస్తనం చేయకూడదు అంటున్నారు. అలాగే ఈ తమలపాకు 100 తమలపాకులు ఉన్నాయి, ఆకులు తినకూడదు. దాన్ని ఇంకో ఆకుతో కడతారు, ఆకును కూడా తినకూడదు, అది వర్జనం. శుట్రిలయం శున్నాంబి నిలయం విలక్కినారే అంటారా వేదాంతేశ్వరు. 8వ విషయం, శరీర ఆరోగ్యం చూసుకునే తాంబూలం స్వీకరించాలి. బలహీనంగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, నోరు ఎండినట్టు ఉంటే, పిత్తం ఉన్నప్పుడు, ఏదో తల చుట్టి మయక్కం వచ్చే సమయంలో, కళ్ళలో వ్యాధి, చెవులో వ్యాధి, ఆ సమయంలో తాంబూలం వేసుకోకూడదు. దానివల్ల అనారోగ్యం పెరుగుతుంది, అనారోగ్యం అవుతుంది. ఇవన్నీ కలిపి వేదాంతేశ్వరుడు ఒక మంచి పాసనంలో 19వ పాసనం ఆహార నియమంలో వెట్టిలైముం తిన్నాదే తిన్నుం పాక్కుం வெற்றிலின் நடினுனியும் நடுவில் ஏற்கும் வெற்றிலையும் பாக்குமுடன் கூட்டி தின்னும் விதவைக்கு முதன் முடிவு ஆச்சிரமத்தார்க்கும் இந்த 8 பின்பற்றி சுற்றிலையும் சுண்ணாம்பின் இலையும் மற்றும் விரதம் கொண்டிடினாள் வெற்றிலையும் பாக்கும் வெற்றிலை தின்னா நிற்க పరుగు నీரும் విదయన వైతది తినడం తిలక్కినారే. ఈ 8 నియమాలను పాటిస్తూ ఆ ఆకు, వక్క, సున్నా చక్కగా కొద్దిగా వేసుకొని శాస్త్రరీతిగా చెప్పినట్టు 8 నియమాలు పాటిస్తూ స్వీకరిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందంటుంది ఆయుర్వేదం. జయ జయ సహస్ర శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.